హాయ్ ఫ్రెండ్స్! మనం బయటన వందలు వందలు పెట్టి తినే పిజ్జా, దోస అవి ఈజీగా, సింపుల్‌గా ఇంట్లో ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే పాన్ హీట్ చేసుకొని, పాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దోస బ్యాటర్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోస బ్యాటర్ బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకొని, బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పిజ్జా సాస్ అయితే వేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ అనేది సూపర్ మార్కెట్స్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉంటది. పిజ్జా సాస్‌ని మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో, క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. ఇలా టమాటో, ఆనియన్, క్యాప్సికమ్ ఇంకా మీ దగ్గర వీలుంటే స్వీట్ కార్న్, పన్నీర్ ఎక్స్‌ట్రా మీ దగ్గర ఏవైనా అవైలబిలిటీ ఉంటే అవి గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి పైన కొద్దిగా సాస్ వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ గూడా వేసుకొని, ఒక 2-3 మినిట్స్ అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి స్టఫింగ్ అంతా దోసకి బాగా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ మెల్ట్ అయిన వెంటనే పైన చీజ్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చీజ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ చీజ్‌ని అయితే మెల్ట్ చేసుకొని, ఇప్పుడైతే మనం దోసని రోల్ చేసుకొని ప్లేట్‌లోకి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంత ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే పిజ్జా, దోస అయితే రెడీ.